హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించుకునే అంశం దేశంలో సంచలనం సృష్టించిన మన వెంకట మాధవికి సంబంధించిన మర్డర్ కేసు. గురుమూర్తి తన భర్త ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ఈ విషయంలో పోలీసులకు ఆధారాలు దొరకక వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారో మనము చూస్తూనే ఉన్నాం న్యూస్లల్లో. ఇక వివరాల్లోకి వస్తే మొత్తానికైతే టోటల్గా పోలీసు వాళ్ళు అతన్ని కస్టడీకి మంగళవారం రోజు నిన్న రిమాండ్కు తరలించడం జరిగింది. మొత్తానికి పోలీసులు దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. అసలు ఏం జరిగిందనేది చూద్దాం. ఏ విధంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసారు, ఎట్లా దీనికి ఆధారాలు ఫైనలైజ్ అయింది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు హెడ్లైన్ చూస్తే 8 గంటల్లో శవాన్ని మాయం చేశాడు, తలపై బలంగా కొట్టి గొంతు నుమిలి హత్య. ఎక్సా బ్లేడ్తో మృతదేహాన్ని ముక్కలుగా కోసి బకెట్లో హీటర్తో ఉడికించి ముద్దగా మార్చాడు. మాంసపు ముద్దలను ఎముకలను స్టవ్పై కాల్చి రోకలితో దంచి పొడి చేసి చెరువులో పారబోశాడు. మీర్పేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఏమాత్రం బాధ పాశ్చాత్తాపం లేని నిందితుడు. అయితే మన రాచకొండ పోలీసు వారు తెలియజేస్తున్న ప్రకారం వీడికి ఏమాత్రం బాధ లేదంట, పాశ్చాత్తాపం కూడా లేదంట. ఇక ఈ నరరూప రాక్షసుని గురించి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట మహిళ వెంకట మాధవి హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఆమెను భర్త గురుమూర్తి అతి కిరాతకంగా చంపి ముక్కలు చేసి మృతదేహాన్ని మాయం చేసినట్లు తేల్చారు. సాంకేతిక శాస్త్రీయ ఆధారాలతో గురుమూర్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎల్బీ నగర్లోని రాచకొండ సిపి క్యాంపు కార్యాలయంలో డీసీపీ ప్రవీణ్ కుమార్, ఏసీపీ కాశిరెడ్డితో కలిసి సిపి సుధీర్ బాబు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. అతి దారుణానికి ఒడిగట్టిన గురుమూర్తి ముఖంలో కించిత్ కూడా బాధ పశ్చాత్తాపం కూడా లేవని సిపి పేర్కొన్నారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల సమయంలో గురుమూర్తి వెంకటమాధవి మధ్య గొడవ జరిగింది. అప్పటికే కుటుంబ తగాదాలతో భార్యపై పగతో రగిలిపోతున్న గురుమూర్తి కోపోద్రిక్తుడై ఆమె తలపై చేయితో బలంగా కొట్టి నెట్టేశాడు. దాంతో ఆమె తల గోడకు తగిలి సుహ తప్పి పడిపోయింది. తర్వాత ఆమెపై కూర్చొని గొంతు నులిమి చంపేశాడు. 2 పిల్లలను అంతకు ముందు రోజే బడంపేటలోని తన సోదరి ఇంటి దగ్గర దింపి వచ్చారు. భార్య శవాన్ని ఆనవాళ్ళు దొరకకుండా మాయం చేయాలని గురుమూర్తి నిర్ణయించుకున్నాడు. మృతదేహాన్ని బాత్రూమ్ వద్దకు తీసుకెళ్లి హెక్సాబ్లేడ్తో చేతులు, కాళ్ళు, మొండెం, తల భాగాలను వేరు చేశాడు. వాటిని ముక్కలుగా కోసి బకెట్లో నీళ్లు పోసి పలు విడతలుగా హీటర్తో వేడి చేసి ముద్దగా మార్చాడు. ముద్దగా మారిన శరీర భాగాలను, ఎముకలను శుభకార్యాల్లో వాడే స్టవ్పై కాల్చాడు. బాగా నల్లగా కాలిన తర్వాత గుణపం, రోకలి బండతో దంచి పొడి చేశాడు. ఆ పొడిని బకెట్లో వేసుకొని మీర్పేట పెద్ద చెరువులో పారేశారు. ఉదయం 8 గంటలకు భార్యను గురుమూర్తి చంపిన తర్వాత 2 గంటల పాటు మృతదేహాన్ని మాయం చేయడంపై కసరత్తు చేశాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 వరకు, అంటే 8 గంటల పాటు ఒక్కడే శవాన్ని మాయం చేశాడు. కింద పడిన చిన్న మాంసపు ముక్కలు, రక్తాన్ని బాత్రూంలో ఫ్లష్ ద్వారా డ్రైనేజీలోకి పంపాడు. అత్యంత అధునాతనమైన బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో కంటికి కనిపించని మాంసపు ఆనవాళ్లను క్లూస్ టీమ్ గుర్తించింది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చూడండి. అత్యంత అధునాతనమైన బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో కంటికి కనిపించని మాంసపు ఆనవాళ్లను క్లూస్ టీమ్ గుర్తించింది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పరీక్షల ద్వారా అవి వెంకట మాధవివేనని పోలీసులు నిర్ధారించారు. బిడ్డ దొరికిపోయిందిగా. మనోడు దొరకడని అనుకున్నట్టుంది, ఇంకా ఆధారాలు లేకుండా చేసిన నేనని. కానీ వాడి పాపం పండింది.
దొరికిండు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎవరైనా సరే ఇలాంటి అఘాయిత్యాలకు, ఏదైనా సరే చట్ట వ్యతిరేకమైన చర్యలకు, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఏ చట్ట వ్యతిరేకమైన చర్య చేసినా కూడా మేము ఆధారాలు లేకుండా దొరకకుండా మేము చేసినాము అని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే. ఎలాంటి క్రిటికల్ కేసునైనా ఇప్పుడున్న టెక్నాలజీలో దానికి ఆధారాలు ఖచ్చితంగా పోలీసు వారు సేకరిస్తారు. ఆ విషయాన్ని ఈ క్రిమినల్ ముండా కొడుకులు మర్చిపోతుర్రు. ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే చట్టపరంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి అఘాయిత్యాలకు ఎవరు కూడా పాల్పడొద్దు. ఇది చూసిన తర్వాత చట్ట వ్యతిరేకమైన చర్యలు, ఇలాంటి క్రిమినలిజం పనులు చేయాలనే ఆలోచన ఉన్నవారు దీన్ని దృష్టిలో ఉంచుకోండి. తప్పకుండా మీరు చేసినటువంటి ఆ చట్ట వ్యతిరేకమైన చర్య వలన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆధారాలు లేకుండా చేసినాం, ఆధారాలు లేవు, ఇంకా నాకేం శిక్ష పడదు, నేను దొరకను అనేది మీ భ్రమ మాత్రమే. ఒకవేళ పోలీసు వారు దీన్ని సరైన కోణంలో ఎంక్వైరీ చేయకపోతే దొరకకపోవచ్చేమో, కానీ పోలీసు వారే కనుక సరైన కోణంలో ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో ముందుకెళ్తే ఇది కాదు, దీనికన్నా తాతల లాంటి కేసులను కూడా వాళ్ళు ఆధారాలు దొరికించుకొని ఛేదించగలుగుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇలాంటి వెధవ పనులు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఇది ఒక గుణపాఠం, వాళ్ళందరికీ ఖచ్చితంగా దొరుకుతారు. దొరికిన తర్వాత మీకు తప్పకుండా శిక్ష కూడా పడుతుంది, మీ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇక మీరు కనుక బయట ఇప్పుడు పోలీసు ఏదో మీకు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల అక్కడ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి మిమ్మల్ని ప్రజలకు దొరకనియకుండా తీసుకుపోయి మిమ్మల్ని రిమాండ్కు తరలించారు కాబట్టి మీరు బతికిపోతారు ఇలాంటి నా కొడుకులు. కానీ ఒక్కసారి ప్రజలకు వదిలితే చీల్చి చెండాడతారు. ఇక మన చట్టంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా పోలీసు వారు వారి యొక్క విధి విధానాలను నిర్వర్తిస్తారు. కనుక నువ్వు బతికిపోయినావు అని చెప్తున్న గురుమూర్తి. కాబట్టి నువ్వు చేసినటువంటి ఉద్యోగము ఆర్మీలో ఉద్యోగం చేసినావు, ఇది చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటు, మన దేశానికే సిగ్గుచేటు. నీలాంటి ఒక విధవ వల్ల ఎంత బ్యాడ్ నేమ్ అంటే మన దేశానికి ఇది. ఒక ఆర్మీ ఉద్యోగి ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చినావు. ఇక నువ్వు బతకడం వేస్ట్. నువ్వు అసలు వాస్తవంగా మేము దేవుణ్ణి ఏమని కోరుకుంటామంటే నువ్వు ఆ జైలునే ఇక బయటికి వెళ్ళకుండా అలానే నీ సావు అయిపోవాలి, ఆ విధమైన పనిష్మెంట్ నీకు రావాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇకపోతే పోలీసు వారు ఈ విషయంలో ఎక్కడా తగ్గకుండా ఈ తరహా హత్యలు చాలా అరుదుగా జరిగినాయని చెప్పి, ఇలాంటి నేరాలు ఎక్కడెక్కడ జరిగినాయో ఆ నేరాలన్నీ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళే ఎవరెవరు ఉన్నారో చూసి ఆఫీసర్స్ వారి యొక్క సలహాలు ఇవన్నీ తీసుకుంటున్నామని చెప్పి కూడా గతంలో మనము విన్నాం. కానీ చాలా కృషి చేసారు మన రాచకొండ పోలీస్ వారికి. మా హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ.